బ్రహ్మోత్సవం సందర్భంగా భక్తులు టెంపుల్ కి వెళ్తే వాడు కూడా 8 మంది చనిపోయారు. దాని గురించి అసలు ఒకటే అన్న అంటే ఏవైతే దేవాలయాలు ఉన్నాయో మెయింటెనెన్సింగ్ కరెక్ట్ గా ఉండాలన్న. మొన్న రీసెంట్ గా ఇట్లనే నేను ఎన్నోసార్లు వెళ్ళినా అన్న తిరుపతి. ఈ సంఘటన వినంగానే నేను తొక్కిసలాటలో ఎంతో మంది చనిపోయిండ్రు, కొంతమంది యూత్ ఉరికెళ్ళడం గానీ మెయింటెనెన్సింగ్ కరెక్ట్ గా ఉండాలి. సో మెయింటెనెన్సింగ్ తప్పకుండా కరెక్ట్ గా మీరు సెక్యూరిటీని అందరిని జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇట్లా చనిపోయాలనే బాధాకరం విషయం. కానీ నేను ఎన్నోసార్లు తిరుపతి వెళ్ళినా కానీ ఇట్లాంటి ఇష్యూ ఎప్పుడు చూడలే. మళ్ళీ ఇప్పుడేమో సింహాచలం టెంపుల్ చిన్న తిరుపతి అని కూడా అంటారని చెప్పేసి అని అంటారు. అంటే అంత ఫేమస్ అది. అవును. కాకపోతే ఏందో మళ్ళీ ఎందుకు ఇట్లా జరుగుతుందో ఏమో. నేను అప్పుడు అది తిరుపతిలో జరిగిన సంఘటన గిట నేను ఒకసారి చూసింది. అనిపించింది ఏంటి మనకేమన్నా రాష్ట్రానికి అరిష్టం ఏమన్నా పట్టుకున్నదా లేకపోతే ఏంది నాకు అర్థం. రాష్ట్రానికి అరిష్టం అంటే ఎట్లా మరి? గవర్నమెంట్ వచ్చిన కానీ అదే నాకు అదే అర్థం కాలే. అంటే గవర్నమెంట్ వచ్చినాకనా గవర్నమెంట్ మారిన తర్వాతనా, కాకపోతే ఎవరన్నా ఇట్లా గవర్నమెంట్ మారిన తర్వాత కుట్రలు గానీ చేయడం, ఇట్లా దేవాలయం కాడనే చనిపోవడం ఏందన్నా నాకు అర్థం కాదు. ఇది అంటే మెయింటెనెన్సింగ్ సరిగ్గా లేదా, లేక ఇక్కడ పార్టీల వల్ల కొద్దిగా ఇష్యూ ఉండే వల్ల ఇట్లా అవుతుండ్రా ఏందో నాకు అర్థం కాదు. నేనేమంటున్నా మెయింటెనెన్సింగ్ కరెక్ట్ గా అలాగే సెక్యూరిటీని గట్టిగా పెట్టాలి. సో స్ట్రిక్ట్ గా ఉండాలి, స్ట్రిక్ట్ ఫాలో అవ్వాలి, అది ఉండాలి మెయిన్. మరి ఎట్లా ఎవరికి తప్పిదం అంటారు? ఇది దేవాదాయ శాఖ అంటే వచ్చిన ఆ చందాలన్నిటిని ఏం చేస్తుంది? ఒకవేళ గోడ కట్టించింది అనుకోండి, నాసిరకం ఎందుకు కట్టించింది? ఎవరు అడగరానా ఏంటి? అంటే ఇక్కడ ఏంటంటే ప్రజలు గిట అడగాలన్న. సో ఏదైతే సమస్య ఉందో ప్రజలు గిట చాలా మంది వెళ్ళినప్పుడు చెప్పాలి, అక్కడ ఈ ప్రాబ్లం ఉంది, ఇక్కడ ఇక్కడ ఈ ప్రాబ్లం ఉన్నాయి అని చెప్పాలి. అక్కడ లెటర్లన్నా రాసి పోస్ట్ ద్వారా పంపించాలి. సో ఇటువంటి చేయాలి. ఏంటంటే ఎంతసేపు మేము దేవుని దగ్గరికి వెళ్ళినాం, దేవుణ్ణి మొక్కినాము. నేను రీసెంట్ గిట అరుణాచలం వెళ్ళినా అన్న, అక్కడ గిట చాలా బాగుంది. సో ప్రశాంతంగా వెళ్ళి అందరు వస్తుండే. సో ఏంటంటే మెయింటెనెన్సింగ్ కరెక్ట్ గా ఉండాలి. భక్తులు వెళ్ళే భక్తులు గిట అక్కడ ఏ సౌలతులు ఉన్నాయి ఏవి లేవో చూసి వాళ్ళకి చెప్పాలి. సో లేవంట కదా అక్కడ ఫెసిలిటీస్ కూడా మంచి లేవు అని చెప్పేసి అక్కడ ఉన్న కొంతమంది భక్తులు చెప్తున్నారు. నేను అదే అంటున్నాను, ఫెసిలిటీ చెయ్యాలి. ప్రజలు వస్తుండంటే తండాలుగా వస్తుండంటే మీరు అక్కడ మెయింటెనెన్సింగ్ కరెక్ట్ గా అనేది ఉండాలి. సో దేవాలయం వాళ్ళు మెయింటెనెన్స్ ఏం చేస్తున్నారు మరి? సో సెక్యూరిటీని అన్న పెట్టాలి. సో క్యూ లైన్లు అన్న కరెక్ట్ గా పెట్టాలి కదా, ఏవి పెట్టట్లేరు. నేనేందంటే దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకటన్నా ప్రజలు ఏమనుకుంటారంటే దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మెయింటెనెన్సింగ్ సరిగ్గా లేదు, ఇక్కడ సెక్యూరిటీ లేరు, క్యూ లైన్లు సరిగ్గా లేవు, ఇది సరిగ్గా లేదు, సౌలతులు బాలేవు అసలు అని చెప్పనికే నోరు రాదన్న. ఎందుకంటే దేవుడు, అందుగురించి చెప్పలేకపోతున్నాం. కాకపోతే అక్కడ ఉన్న ఎవరైతే ఆఫీసర్లు ఉన్నారో పెద్ద పెద్ద వాళ్ళు, గుడిని మెయింటెనెన్స్ చేసే వాళ్ళు ఇది తీసుకొని వాళ్ళు సో క్యూ లైన్లు కానీ ఏది కానీ ఏర్పాట్లు మంచిగా చేయాలని కోరుకుంటారు. సనాతని అని చెప్పే పవన్ కళ్యాణ్ ఎప్పుడు ధర్మాన్ని గురించి మాట్లాడుతూ ఈ విషయం పైన అన్న ఒక్కటన్నా ప్రతిదానికి పవన్ కళ్యాణ్ అన్ననే మాట్లాడతారు ఏందన్న నాకు అర్థం అన్న. ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ అన్న ఒక్కడే ఉన్నాడా? చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ అన్న ఉన్నాడు, లోకేష్ గారు గిట్ట ఉన్నారు, ఇంకా చాలా నాయకులు ఉన్నారు. ప్రతిదానికి అన్నా కాదన్నా, ప్రతిదానికి మీరు పవన్ కళ్యాణ్ అన్న అంటారు ఏందన్నా? ఎందుకంటే మరి చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి సనాతన ధర్మం అని చెప్పేసి ఎప్పుడు బయటకు వచ్చి ఈ విధంగా మాట్లాడింది లేదు. నేను సనాతని హిందూ ధర్మాన్ని కాపాడుతాను, చంపేస్తాను, ఎదుటి వాళ్ళని రక్షించాలి, ఇట్లాంటి వాళ్ళు ఎవరు ఏం మాట్లాడతారు? పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి వచ్చి మాట్లాడారు అన్న. ఆయన దృష్టికి వస్తే మాట్లాడతాడు కదన్నా. ఆయన దృష్టికి వెళ్ళలేదు, దృష్టికి వెళ్తే ఆయన తెలుసుకుంటే అనుకో అక్కడికి వెళ్ళి మాట్లాడతారు. ఏమైంది ఇక్కడ గుడి ఆఫీసర్లు ఏం చేస్తుండ్రు, మెయింటెనెన్సింగ్ ఎట్లా ఉంది, ఎవరు ఏం చేస్తున్నారు అనేది ఆయన వెళ్ళి మాట్లాడతారు. ఆయన దృష్టికి అయితే రావాలి కదా. అయినా గానీ అన్న ప్రతి ఒక్కటి పవన్ కళ్యాణ్ అన్నకి అంటగట్టొద్దు అన్న. ఒకటి చెప్తున్నా, ప్రభుత్వం చాలా పెద్దది, చాలా మంది నాయకులు ఉంటారు అందులో, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇట్లా చాలా మంది ఉంటారు. సో వాళ్ళ గిట చూడాలి. ప్రతిదానికి పవన్ కళ్యాణ్ అన్న అంటే పవన్ కళ్యాణ్ అన్న సీఎం, నెక్స్ట్ సీఎం చేయండి, మళ్ళా అన్ని చూసుకుంటాడు. ఎందుకు చేయనియరన్న? నెక్స్ట్ సీఎం అన్న పవన్ కళ్యాణ్ అన్న రాసి పెట్టుకో నువ్వు. కూటమిలో ఉండే కూటమిలో ఉండి సీఎం చేస్తారంట 100% చేస్తారు. ఎందుకు ఇస్తారు అన్న లోకేష్ గారికి? నాకు అర్థం కాదు. ఎంతో కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్నకి ఇయ్యాలి. సో ఆయనకి ఇస్తే రాష్ట్రం బాగుపడుతుంది. పేద ప్రజలు కానీ ఇటువంటి ఇప్పుడు ఏవైతే సంఘటనలు జరుగుతున్నాయో అటువంటివి జరగకుండా ఉంటాయి.
పవన్ కళ్యాణ్ అన్నకి సీఎం హోదా ఇయ్యాలి, ఇస్తారు గిట ప్రజలు. సో జనసేన పార్టీ తోటి అయినా సీఎం అయ్యే అవకాశం గిట పవన్ కళ్యాణ్ అన్నకు ఉంది. ఈ కూటమిలో గిట పవన్ కళ్యాణ్ అన్న సీఎం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు కూటమిలో. 100% అన్న, 100% నా అభిప్రాయం చెప్తున్నా, ప్రజల అభిప్రాయం గిట చెప్తున్నా. 100% రాసి పెట్టుకో, వచ్చే 5 సంవత్సరాలలో పవన్ కళ్యాణ్ అన్న సీఎం. టీడీపీ వాళ్ళ అభిప్రాయం అది కాదు అన్న. ఒకటే అన్న, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమనుకుంటుందంటే, నా కొడుకుని నేను బతికుండంగానే సీఎం చేయాలి, నా కళ్ళతోటి పరిపాలిస్తుంటే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని నా కళ్ళతోటి చూడాలని చంద్రబాబు నాయుడు గారికి ఉంటది. కాదని కాదు, అంటే కొడుకుకి ఇయ్యాలని అవకాశం ఉంటది, ఎవరికైనా ఉంటది అవకాశం ఇవ్వాలని. కాకపోతే ఏంటంటే అందులో అనుభవం ఉండాలి. ఎక్కడ ఏముంది, ప్రజలకి ఏం స్కీములు పెట్టాలి, ఎట్లా అందియాలి, ఎట్లా అప్పు తేవాలి, ఎట్లా తెరవాలి అనేది చాలా ఉంటాయి అన్న. టాపిక్ కొంచెం పొలిటికల్ గా ఉంది. సరే, దేవాదాయ శాఖలో మాత్రం కేర్ తీసుకొని కొంచెం జాగ్రత్త చేసుకోవాలి. 100% తీసుకోవాలన్న. ఎందుకు ప్రజలు ఎందుకు చెప్పట్లేరంటే, దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఇటువంటివి ఇక్కడ సౌలతులు లేవు సరిగా అని చెప్పబుద్ధి కాదన్న. భక్తులకి చెప్పబుద్ధి కాదు, అది వాళ్ళు తెలుసుకోవాలి. గుడి ఆఫీసర్లు ఎవరు ఉన్నారో వాళ్ళు అన్ని సౌకర్యాలు అక్కడ తీసుకోవాలి. క్యూ లైన్లు కానీ ఏదైనా సరే.